పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 20 పుస్తకాలు పూర్తవుతున్నాయి. మరి ఇంతవరకు కూడా జనవరి 1 నుండి ఇంతవరకు కూడా ఎంతమంది మీరు వాక్యాలు చదవడం అనుదము ప్రతిదినము వాక్యం చదవడం నాకైతే తెలియదు. ఒక దైవజనుడు అన్నాడు, నేను ఒక ప్రోగ్రాం చూసినప్పుడు 6.5 రోజుల్లో పరిశుద్ధ గ్రంథం అంతా చదివేశారట. మరలా ఒక 25 రోజుల్లో పరిశుద్ధ గ్రంథం అంతా చదివేశారట. మరలా 52 రోజుల్లో పరిశుద్ధ గ్రంథం చదివేశారు. అంటే అతని జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని సుమారు నేను 70 మార్లు గ్రంథాన్ని చదివారట. మరి మీరు ఎంతమంది కనీసం ఒక్కసారైనా ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నుండి ఎంతమంది పూర్తిగా చదవరు నాకైతే తెలియదు. పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా మనం చదవడం ద్వారా దేవుని గురించిన ఉన్నతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఈ రోజున మనం సామెతల గ్రంథం ఈ 4వ ఆరాధనలో 30వ అధ్యాయం నుండి దేవుని మాటలు ముఖ్యపరచుకోవాలని కోరుచున్నాం. 30వ అధ్యాయంలో మనము ఆలోచించగలిగితే ఇందులో రాయబడిన సంగతి గురించి మనము ఆలోచించేద్దాం. అనేకమైన సంగతులు ఉన్నాయి 30వ అధ్యాయంలో. అతను వాటిలో కొన్ని విషయాలు మనకున్న సమయాన్ని బట్టి మనము కొన్ని వాటిలో మనం గమనిద్దాం. ప్రధానంగా 30వ అధ్యాయంలో మనం చూడగలిగితే 5వ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడుతుంది. కొంచెం ఇందులో 30వ అధ్యాయం అంతా కూడా కొంచెం టిప్పులుగానే కనబడతా ఉండాలి, కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, అర్థమైనట్టుగా ఉంటుంది. అయితే ఇందులో ఉన్న జ్ఞానాన్ని మన ఉదాహరణకు మన ఊరు చూస్తే, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాళ్ళను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు అని ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఈరోజు లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా కలిగి ఉన్న పరిస్థితి ఎలా ఉందనంటే, ఈరోజున పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని పొందలేని వారుగానే ఉన్నారు. కానీ మనం పొందుకున్నామని అనుకుంటున్నామే కానీ చాలా మంది ఇక్కడ సామెతగా మాట్లాడుతున్నారు. ఏమంటే, నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని పొందలేదని అక్కడ బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. ఈరోజు దేవుని గురించిన జ్ఞానం మనకి లేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోగలగాలి. ఎందుకంటే ఈరోజు దేవుని గురించిన జ్ఞానాన్ని కనుక మనం పొందుకుంటే మన జీవితంలో చాలా ఆదర్శప్రాయంగా, అనేకులకు మేలుకరంగా, ముఖ్యంగా దేవుని ప్రియమైన పిల్లల వల్ల మనం జీవించడానికి మనం ముందుకు వెళ్తాం. కానీ ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన వారిని, దేవుని ఎరిగిన వారిని, దేవుని విశ్వాసం వచ్చిన మనమే చేయకూడని కార్యాలు చేస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చే వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఏం లేదంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము లేదు. ఆ దేవుని గురించిన అందుకే కొంతమంది రకరకాల లోపంలో ఏమంటారంటే, మనం చేసే కొన్ని పనులు, మనం చేసే కొన్ని కార్యాలు అవి లోకానుసారంగా ఉంటున్నప్పుడు అసలు దేవుడు కుమారుడైనా, అసలు క్రైస్తవుడైనా, అసలు ప్రార్థన వెళ్ళేవాడైనా అని కొంతమంది అన్ని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. అందుకని రోమపత్రికలో 2వ అధ్యాయం రాయబడుతుంది, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనులలో దూషించబడుతున్నది అని అంటున్నారు. అంటే మీరు గమనించండి, క్రైస్తవుడుగా బతకపోవడానికి, దేవుడు కుమారుడుగా జీవించకపోవడానికి కారణం ఏంటే, ఇక్కడ రాయబడుతున్న 3వ వచనంలో నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడుతాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఈరోజు పిల్లలు ఈ వాక్యం కనుక మనం గమనించినట్టే, నీవు నేను మన వందపడ్డ ఈ లోకంలో ఎంతో జ్ఞానాన్ని మనము పొందుకుంటున్నాం. మనకంటే తెలివిలో లేరు, మనకంటే జ్ఞానవంతులు లేరు అన్నట్టుగా ఉంటాం. అమ్మ వాడు చాలా తెలివిలో అండి, అది చాలా ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడండి అంటారు. ఎటువంటి జ్ఞానం అంటే భౌతిక సంబంధమైన జ్ఞానమే కానీ, భూ సంబంధమైన జ్ఞానమే కానీ, పరలోక సంబంధమైన జ్ఞానం అయితే కాదు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఈరోజు ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం వింటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనకందరికీ బాగా పరిచయం వచ్చిన వాటికి ఏమంటున్నారంటే, చూడండి ఏమని రాయబడుతుంది. 5వ వచనం చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నదా అతడు దేవుని అనగవలెను. అంటే ఏ పొదువుగా ఉంది? ఈరోజు మన జీవితంలో కూడా ఏ పొదువు రాకపోవచ్చు, కానీ ఎటువంటి పొదువు ఉంటుందంటే జ్ఞానం యొక్క పొదువ. అందుకనే చాలా మంది ఈ రోజులో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మనుషులుగా బతకలేకపోతున్నారు. ఈరోజు మనుషులు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే, సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఈరోజు సమాజం అంతా కూడా ఈరోజు భయంకరమైన జీవితాలు జీవించే
నీచమైన, అసహ్యమైన, ఒక భయంకరమైన కార్యాలు జరిగించే వారుగా ఎందుకు మిగిలిపోతున్నారంటే వారిలో ఎటువంటి జ్ఞానం లేదని మాట్లాడుతుంది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేకపోవడం. ఈ రోజు నీకు నేను కూడా గమనంగా ఈ 4వ వారంలో దేవుని వాక్కు నీకు నాకు బోధిస్తుంది. నీవు ఏ దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్నావు? ఒక సెల్ ఫోన్ గురించి జ్ఞానం కలిగి ఉన్నావేమో, ఒక సాఫ్ట్వేర్ నుంచి, లేకపోతే లోకంలో కొన్ని టెక్నికల్ గా నువ్వు ఎంతో జ్ఞానం పొందుకున్నావేమో. కానీ నీకు ఏ జ్ఞానం కావాలంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. అందుకే ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచించగలిగితే ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనం ఆలోచించగలిగితే 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతున్న మాట, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. బాల్య దినములందే. ఈ రోజున లోకంలో చూసిన ప్రతి మనుషుడు ఈ రోజు దేవుని గురించి, తను సృష్టించిన వారి గురించి, తను పుట్టించిన వారి గురించి, తను రూపించిన వారి గురించిన జ్ఞానాన్ని ఈ రోజు పొందుకోకుండానే ఈ లోకంలో వాటి కోసం కొన్ని మన దగ్గర చూసినప్పుడు జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోకము తక్కువది ఏమయ్యాడు. ఏమయ్యారు ఈ లోకంలో జ్ఞానులంతా కూడా? అంటే ఈ లోకంలో ఎంతో జ్ఞానం సంపాదించుకున్నావు కానీ ఆ జ్ఞానము ఏం చేస్తుందంటే నిన్ను పరలోకానికి నడిపించలేదు. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న జ్ఞానము నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళగలదంటే దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి, అలాగే పరలోక రాజ్యంలో నడిపించేదిగా ఉండాలి. కానీ ఈ రోజు దురదృష్టం అంటే మనుషులు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కానీ దేవుని కూర్చిన మనం చదువుతున్నాం. ఈ రోజున సామెతల 30 చూద్దాం, పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు. కాబట్టి ఈ రోజు కూడా గమనించినట్టు యాకోబు అంటాడు 1 మీలో ఎవరికైనా జ్ఞానం పొందగల అతను ఎవరిని అడగట? దేవుడిని అడగా. సొలొమోను దేవుడిని ప్రార్థన చేశారు, ఇంత గొప్పదైన ఈ జనసమూహములకు న్యాయము తెచ్చగలిగే జ్ఞానం వేచి నాకు దయచేయని మన రాజు 1:3 మనం చదువుతున్నాం. సొలొమోను ప్రార్థించిన ప్రార్థన ఎదిగిన ఉంటాం. సొలొమోను ప్రార్థించిన ప్రార్థన తన శక్తుల ప్రాణాలను కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, బంగారాన్ని కోరుకోలేదు, ఇక మరి ఏది కోరుకోలేదు, కేవలం ఏం కోరుకున్నాడు? అందుకని సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక మరి ఎప్పుడూ కూడా దేవుని వాక్యం రాడు. అయితే సొలొమోను కంటే గొప్పవాడు ప్రభువు యేసుక్రీస్తు విషయాన్ని ఈ రోజు వాక్యం పిల్లగా మనం ఆలోచించాలి. ఈ రోజు పిల్లల పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క మాటలు పిల్లలు మనము ఆలోచించినప్పుడు దేవునికి లాగా మనకు బోధిస్తుంది. ఈ రోజు నీవు నేను మనమందరూ కూడా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని మనం పొందుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ 30వ అధ్యాయం అంటున్నాడు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందుకోలేదు, నాకు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము లేదని ఇక్కడ భక్తులు ఒప్పుకుంటున్నారు. అయితే ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని కనుక మనం పొందుకుంటే మనం ప్రారంభంగా చెప్పుకున్నాం, మన జీవితము ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుంది. పౌలు దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుకున్న వారి కలిగినే ఒకప్పుడు దేవుని గురించిన జ్ఞానం లేదు, ధర్మశాస్త్రంలో జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు. గమలీయుల పాత్ర మీద ధర్మశాస్త్రం నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. అయితే పిల్లలు గమనించండి, అతను ధర్మశాస్త్రంలో అతను నిష్ఠాగరిష్ఠుడయ్యాడు కానీ తత్వాలు ఏమయ్యాడంటే అతను క్రైస్తవులు హింసించేవాడు, దేవుని సంఘాలను బాగు చేసేవాడు. ఏ జ్ఞానంతో సంఘాన్ని బాగు చేశాడు? మనం అపోస్తలుల కార్యాలు 9 మనం చూస్తే పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు పౌలు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే మనకు 9 అపోస్తలుల కార్యాలను 9 పౌలు సౌలు ఎంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం, హత్య చేయడం, తనకు ప్రాణాధారమైనట్టు. అంటే ఏం చేస్తున్నాడంటే ప్రభువు నమ్మిన వారిని బెదిరిస్తున్నాడు, ప్రభువు నమ్మిన వారిని హత్య చేస్తున్నాడు. అని మీరు గమనించాల్సిన సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఈ రోజు చాలా మంది జ్ఞానవంతులు అని చెప్పుకుంటూనే సంఘాన్ని పాడు చేసేవారు ఉన్నారు, దేవుని పైన పాడు చేసేవారు ఉన్నారు. అందులో ఉన్న చోటే చాలా సంఘాలు ఉంటాయి. గ్రామంలోనే వీధికి రావాలని సంఘాలు ఎందుకు ఉంటాయి అంటే ఏమనుకుంటారు? మేము వారి కంటే జ్ఞానవంతులము, ఇదిగో మేము జ్ఞానాన్ని మేము చెబుతున్నాము. అయితే వాక్యంలో చూస్తే పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము ఈ రోజు నీకు నాకు ఏం తెలుస్తుందో ఆలోచించగలిగితే సామెతల 30 మాకు మనం చూస్తాం. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం లేదు అని ఒప్పుకుంటున్నాడంట. మరి ఈ రోజు ఒప్పుకుంటున్నామా? ఈ రోజు దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని కనుక
నువ్వు పరిపూర్ణంగా పొందుకుంటే దేవుడు అనేది వాళ్ళని అందుకనే దావీదును చూసి దేవుడు ఏమంటే ఇతడు నా ఇష్టానుసారైన మనుషుడు, నా హృదయానుసారైన మనుషుడు అని ఎందుకు దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే దావీదు ఎవరిని కూర్చిన జ్ఞానాన్ని కలిగిన వాడు అంటే పరిశుద్ధ దేవుడి కూర్చిన జ్ఞానాన్ని కలిగిన వాడు ఉంటాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు తమ జీవితాల్లో తాము దేవుని కూర్చిన జ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నారు కనుకనే వారు ఆత్మీయంగా బలపరచబడ్డారు. మన ఎబ్రిపత్రిక 11 చూస్తే అక్కడ విశ్వాస వీరుల జాబితాను గురించి మనం చూడవచ్చు. దాన్నే ఫెయిత్ చాప్టర్ అన్నారు. మన ఎబ్రిపత్రిక 11 చూస్తే అది ఫెయిత్ చాప్టర్ అన్నారు. అలాగే కొరింథీ పత్రిక 11 చూస్తే అది లవ్ చాప్టర్ అన్నారు. అంటే మీరు గమనించినట్లయితే బైబిల్ కొన్ని అధ్యాయానికి కొన్ని పదాలు కొన్ని పేర్లు పెట్టుకుంటారు. అలాగే 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయాన్ని అది మౌంట్ సర్మన్స్ అంటారు, కొండ మీద చేసిన ప్రసంగము అని చెప్తున్నారు. ఈ రోజు కూడా వాక్యం దేవుడి పరిశుద్ధంగా ఉన్నారు. ఆనాడు విశ్వాసులు తమ విశ్వాసాన్ని ఎలా ఉన్నప్పుడున్నారా వారు బలం చేసుకోగలిగారంటే వారు దేవుడిని కూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజు నీకు నాకు ఎవరు కూర్చిన జ్ఞానం ఉంది? ఈ లోకంలో ఉన్న వాటి మీద నీవు ఎంతో జ్ఞానవంతుడేమో, కానీ దేవుడిని కూర్చిన జ్ఞానం నీకు లేకపోతే అది ఖచ్చితంగా నీ జీవితానికి ప్రమాదం. ఒకరోజు ఒక ఆయన ఒక పెద్ద జ్ఞానవంతుడు, గొప్ప శాస్త్రిగా పండితులుగా ఉన్నవాడు, ఎన్నో శాస్త్రాలను అవకోసంలో పెట్టినవాడు. అంటే ఎన్నో శాస్త్రాలను బాగా క్షుణ్ణంగా పరిశీలించేవాడు. సకల శాస్త్రాలను కూడా తెలుసుకున్నాడు, అన్ని శాస్త్రాలు తెలుసు. గొప్ప పండితుడు, ప్రపంచంలోనే గొప్ప పండితుడుగా ఉన్నాడు. ఒకరోజు మీకు తెలుసు ఈ సందర్భం, ఒకరోజు ఒక పడవ ఎక్కాడు. పడవ ఎక్కి ఆ పడవ నడుపుతున్న నావికుడితోటి తన గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. నీకు రసాయన శాస్త్రం తెలుసా అన్నాడు. తెలియదయ్యా అన్నాడు. నీకు భౌతిక శాస్త్రం తెలుసా? తెలియదు అన్నాడు. ఇలాగ మొత్తం నీకు వృక్ష శాస్త్రం తెలుసా? అంతరిక్ష శాస్త్రం తెలుసా? ఇంకా లోకంలో ఉన్న శాస్త్రాలన్నీ కూడా, లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా పట్టుకొచ్చి నీకు అది తెలుసా అంటే నాకు తెలియదు బాబయ్య అన్నాడు. నాకు తెలియదు బాబయ్య అని అతను కొనసాగుతున్నాడట. తర్వాత నాకు తెలుసు, నాకు వృక్ష శాస్త్రం తెలుసు, జంతు శాస్త్రం తెలుసు, రసాయన శాస్త్రం తెలుసు, భౌతిక శాస్త్రం తెలుసు, మొత్తం ప్రపంచంలో అన్ని శాస్త్రాలు తెలుసుకోవాలి. సరే పడవ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా తెలియకుండా అనుకునేదిగా పడవకి కొంచెం చిల్లు పడింది. చిల్లు పడేసరికి పడవలోకి వాటర్ వస్తుంది. ఆ నాయకుడు అన్నాడట, అయ్యా మీకు అన్ని వచ్చు, ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. ఈత శాస్త్రం తెలుసా అయ్యా మీకు అన్నాడు. ఆ వ్యక్తి ఈత శాస్త్రం అదేంటి అన్నాడట. ఈత శాస్త్రం అంటే ఏం లేదండి, కాలంలో ఈ నదిలో ఈత పట్టాలండి. ఇప్పుడు మీకు ఎన్ని శాస్త్రాలు వచ్చినా కానీ ఈత శాస్త్రం రాకపోతే మాత్రం మీరు బతకలేదు. ఎందుకంటే నా చేతులు లేదు, అనుకోకుండా నా పడవకి చిల్లు పడింది, ఈ నదిలో నీరంతా కూడా పడవలోకి వచ్చేస్తుంది. కాబట్టి నేను దూకి నాకు వచ్చు, నాకైతే ఏమొచ్చు, ఈత శాస్త్రం వచ్చు. నాకు మీకు వచ్చిన శాస్త్రాలేమి రాదు కానీ నాకు మాత్రం ఏం చేస్తుంటే ఈత శాస్త్రం ఉంటే వచ్చు. బట్ ఆ ఈత శాస్త్రం వచ్చినప్పుడు నేను దూకి వెళ్ళిపోతాను, మీరు నా వెనకాల వచ్చేయండి అన్నాడు. ఆ పండితుడు దిక్కుతో స్థితిలో ఉన్నాడు. అతనికి అన్ని వచ్చిన ఏమన్నాడు, ఈత శాస్త్రం రాదు. తప్పని తన ప్రాణాలు కోల్పోయిన విషయం ఈ ఉపమానం కోసం మీరు చాలా మంది వినే ఉంటారు, తెలిసే ఉంటారు. ఎందుకు చెప్పంటే ఈ లోకంలో మనుషులు అన్ని తెలుసుకుంటాడు, కానీ ఎవరు తెలుసుకోడు? దేవుడు కూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోడు. అందుకే 30 వాటి పరిశుద్ధ దేవుడు కూర్చిన జ్ఞానం నాకు లేదు. రోజు నువ్వు ఆ జ్ఞానం గురించి నేర్చుకున్న ఆనాడు సభలు ఏమన్నాడంటే యేసుక్రీస్తు శిష్యులు బెదిరించేవాడు, యేసుక్రీస్తు శిష్యులు హత్య చేసేవాడు, ప్రభువు నమ్ముకున్న వారిని హింసించేవాడిగా, చెరసాల్లో వేసేవాడిగా, మూర్ఖుడిగా తయారయ్యాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన లోకరక్షకుడు కాదు. ఇప్పటికీ కూడా కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, యేసుక్రీస్తును లోకరక్షకుడు అంగీకరించరు, యేసుక్రీస్తు ప్రభువును దేవుడి కుమారుడిగా గుర్తించరు, యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది పాపరక్షకుడిగా గుర్తించగా ఆయన ఏదో దేవుడు అందరి దేవుడులాగా ఆయన కూడా ఒక దేవుడు అనే భావన ఉంటారే కానీ ఆయన వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు. యేసు ఎరిగిన వారు ఉన్నారు. ఆనాడే మనకు గమనించప్పుడు ఇశ్రాయేలు యోధ 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో ఉండి ఆయన ఎవరో తెలియకనే ఆయన ఏం చేశాడు,
30 వెండి నాణాల కొరకు అమ్మివేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే 30 వెండి నాణాలు గొప్పవా? ఇస్రాయేలీయులకు ఆకర్షించింది. ఆ 30 వెండి నాణాలే గొప్ప పెట్టుకున్నాడు. తద్వారా లోకరక్షకుడు యేసుక్రీస్తును అమ్మివేశాడు. ఈ రోజున ఆనాడు ఇస్రాయేలీయులకి ఆ జ్ఞానం ఉంటే అప్పగించేవాడే కాదు. కొంతమంది సందర్భాలు మనకు కనిపిస్తున్నాడు. ఏమండి ఆ రోజు నాకు తెలివి లేదండి, తెలివి ఉంటేనండి నేను చాలా చదువురండి అంటారు. అంటే ఎందుకు ఈ విషయం మాట్లాడుతుంటే, ఒకప్పుడు నీకు తెలివి లేదు, కానీ ఈ రోజు ఆ తెలివిని సంపాదించుకోవాలి. ఆ తెలివి ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందుకే అంటాడు ఏమంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం ఉండదు మన అతను దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది దేవుడు అతనికి ధారాళముగా దయచేస్తాడు. ఇప్పుడు మనం 30వ అధ్యాయంలో మనం వద్దాం. 30వ అధ్యాయంలో ఈ మాట మనము సామెతల గ్రంథంలో మనము ఆలోచన చేసినప్పుడు ఏమంటున్నాడంటే, నేను జ్ఞానాభ్యాసం చేస్తున్న వాడు పరిశుద్ధ దేవుడికి వచ్చిన జ్ఞానము పొందలేదు అని చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు మనమేమో నాకు దేవుడి గురించి బాగా తెలుసు అని చెప్పి దేవుడు కాని వారిని దేవుళ్ళుగా భావించే సమాజంలో మనం ఉన్నాం. నిజమైన దేవుడు కాదు, దైవంతో లేని వాటిని దేవుడుగా భావించి ఇదే దేవుడు, చెట్టే దేవుడు, పుట్టే దేవుడు, కాబట్టి రాయే దేవుడు, ఇలా ఇటువంటి వాటిని అదే దేవుళ్ళుగా భావించేటి వారిని మనం లోపల చూస్తున్నాము. నీకు పరిశుద్ధ దేవుడు గురించిన జ్ఞానము పొందుకో. ఆ పరిశుద్ధ దేవుడు గురించిన జ్ఞానాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? 5వ వచనం 32వ దేవుని మాటలన్నీ పదవ పెట్టబడినవి, ఆయన ఆశ్రయించబడతాను. ఇక్కడ చూడవచ్చు, ఆయన మాటలతో ఏమీ చర్చలు ఆయన తగ్గించను, అప్పుడు నేను అబద్ధి కూడా ఉండదు. అంటే దేవుడు వచ్చిన జ్ఞానం పొందుకోలేము, పరిశుద్ధ దేవుడు వచ్చిన జ్ఞానాన్ని పొందుకో. ఈరోజు క్రైస్తవుల్లో జరుగుతున్న పొరపాటు అదే. ఈరోజు క్రైస్తవులు దేవుడు క్రీస్తుని ఎరిగిన వారుగా ఉన్నామని చెప్పుకొని ఈరోజు క్రీస్తుని ఎరుగైన వారు ఉన్నారు. ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేశారు, మనం దేవుడు కుమారులు దేవుడు కుమార్తెగా ఉండాల్సిన మనము ఈరోజు దయ్యపు కుమార్తెలుగా నేను దేవుడు నమ్ముకున్నానని నేను ఆయన వద్దకు చిన్న మొక్క అంతా కూడా కాలిపోయిందట. కాలిపోయిన ఒక మొక్క వచ్చి అతని ముందు ఎగిరిపడి అతని కాళ్ళ ముందు పడిందట. మరింత చూశాడట. చూస్తే ఆ మొక్క ఏంటని చూస్తే దాని మీద ప్రేమ సందేశం అని ఒక పేరు ఉందట. ఏంటి ప్రేమ సందేశం ఏంటి? ఇది దేవుడికి సంబంధించింది అని దాని మీద ఎంక్వైరీ చేశాడట. ప్రారంభంలో మిమ్మల్ని అడిగారు, దేవుడి వాక్యాన్ని చదివితే, దేవుడి గ్రంథాన్ని చదివితే ఏది చాచు ఏది కలపడం తీసేది. ఈ రోజున వాక్యాన్ని కలిపి చెరిపోయే వారు ఉన్నారు. మనం పౌలు మాట్లాడుతున్న మాట చూసినప్పుడు వాక్యమును కలిపి చెరిపోయే వారు ఉన్నారు అని మాట్లాడుతున్నాం. అంటే కలిపి చెరిపినప్పుడు నీకు పరిశుద్ధ దేవుడికి వచ్చిన జ్ఞానం రాదు. ఆ దేవుడికి వచ్చిన జ్ఞానం పొందుకోలేదు. ఎప్పుడు పొందుకుంటావు అంటే కారణం ఏంటి? దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఆయన మనకి జీవాన్ని సమస్తాన్ని ఇస్తున్నాడు ఈ లోకంలో. అందులో కొంతమంది ఊరికి ఏమంటారంటే అసలు దేవుడు ఏమి ఇచ్చాడు నాకు అంటారు. ఏమిచ్చాడు నీకు దేవుడు? ఈరోజు నీకు సజీవుడిగా ఉంచాడు, బ్రతికించాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ సత్యాన్ని విడిచి ఆ సంగతి తెలియక దేవుడు నాకు ఏమి ఇవ్వలేదండి అని అదే కదా సమస్తం దేవుడు దేవుడు. ఆయన ఈ రాత్రంలో మరణాన్ని జయించిన గొప్ప దేవుడు అనే విషయాన్ని అప్పుడు అర్థమైంది. అప్పుడు యేసుక్రీస్తు తెలియదు పాప. అతనికి యేసుక్రీస్తు అర్థం ఎరిగిన వాడు నుండి ఈయనేదో వచ్చాడు, ఈయన మెస్సీ అనుకుంటున్నాడు, తను అబద్ధంగా చూసుకున్నాడని సౌలు గర్వపడ్డాడు. కానీ తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడు. దేవుడి గురించి ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. దేవుడి గురించి జ్ఞానం లేకపోతే అటువంటి బోధన వస్తాయి. దేవుడి గురించి జ్ఞానం కలిగిన వాడు ఏమంటే యేసు నమ్ముకో నీకు పరలోకం ఉంటుంది, యేసు నమ్ముకో నీకు నిత్యజీవం కలుగుతుంది. రోజున అట్టి భక్తి జీవితంలోకి నీవు నేను కూడా నడిపించబడాలి. అలా నడిపించబడాలంటే దాన్ని అందుకే దేవుని మాటలు చదువు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోయినా కానీ దేవుని మాటలు అన్నాడు కూడా గతించలేదు. ప్రార్థన
పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం చేస్తాడంట. ప్రభువాన్ని నీతో రెండు మనవలు చేసుకుని వ్యర్థమైన వాటిని ఆ అబద్ధమైన దూరంగా వచ్చును, పేదరికమైన ఐశ్వర్యమైన వాడు దయచేయకు. ఒకవేళ పేదరికం ఇస్తే నేను దొంగతనం చేస్తాను, దొంగిలించి నా దేవుని నామము ఆ దొంగలించాలంటే లేక పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించలేమో. గమనించగలిగితే పరిశుద్ధ దేవుని వచ్చిన జ్ఞానం పిల్లలు పుట్టిన వెంటనే సంతోషం కాదు, జనుల పుత్రుడు కనుగొని పొగిలినప్పుడే కదా సంతోషం అంటారు. ఒక పద్యం కూడా మనం ఆ పద్యం మనం వింటాం. అంటే మనము పుత్రుడు జన్మించగానే సంతోషం, పిల్లలు పుట్టారనే సంతోషం కాదు. ఆ పిల్లలు పెద్దవారై ఒక మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు ఎవర్రై అబ్బాయి ఎవర్రై అమ్మాయి అయితే ఈ లోకంలో పుట్టించింది, మన ఈ లోకంలో జన్మింపజేసి మనకి బ్రతికించింది, ఈ లోకంలో మనకి జీవింపజేస్తుంది కాబట్టి దేవాన్ని దేవుడు. ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఎలాగా మాట్లాడటం వల్ల, నేను ఎలా చేయడం వల్ల, నేను ఎలా ప్రవర్తించడం వల్ల దేవుని నాకు దూషించబడుతుందేమో. నాకు తగినంత దయచే ప్రభావం, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత నాకు దయచేయి. ఒకవేళ పేదవాడిని అయిపోతే, పేదరికంగా ఉంటే దొంగతనం చేసి నా దేవుని నామని దూషిస్తారేమో అని ఒక ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యంలో వారు బంగారు విగ్రహాన్ని నిలబెట్టించి దాన్ని మొక్కమని రాజు ఆజ్ఞాపించినప్పుడు మేము మొక్కం. నువ్వు నిలబెట్టించిన బంగారం మేము మొక్కనే అగ్నిగుండంలో పడేస్తాం. నువ్వు అగ్నిగుండంలో పడేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మనమే కదా ఉంటాం. అంటే మీరు గమనించింది, వారు శత్రుల విషయంలో పెట్టినవారు ఎవరి గురించి జ్ఞానం కలిగిన వారు మనం వాక్యం పోల్చినట్టు దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుతున్నవారు కాబట్టి అగ్నిగుండం ఎందుకు లేదు? వాడు అంటే వారికి దేవుని గురించిన జ్ఞానం లేదు. దాని వచ్చాడు బాలుడు ఏమన్నాడు? యుద్ధము